అంటే బుర్రిపాలెం అంటే మనకి గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారు, మీ స్వస్థలం. ఆ కుటుంబంతో సూపర్ స్టార్ కృష్ణ గారితో మీ సాన్నిధ్యం ఏంటి? కృష్ణ గారు ఘట్టమనేని, మా నాయనమ్మ కూడా ఘట్టమనేని, వాళ్ళిద్దరు అన్నదమ్ముల పిల్లలు. సో ఆ విధంగా బంధుత్వం ఉంది. బంధుత్వం కన్నా కాకపోతే ఎక్కువ ఏంటంటే కృష్ణ గారి మదరు ఫాదరు ఎక్కువగా బురిపాలెంలో పెరిగారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళతో ఎక్కువ ఉండేది. కృష్ణ గారు మీదకి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మెడ్రాస్ కానీ తర్వాత హైదరాబాద్ కానీ అట్లా వెళ్ళిపోయారు. సో కొద్దిగా అంతకు ముందు ఉన్నంత రిలేషన్ లేకపోయినా వీఆర్ గుడ్. ఫ్యామిలీని కానీ వాళ్ళని కలుస్తుంది, డెఫినెట్ గా కలుస్తూ ఉంటాం. అంటే గతంలో కూడా గల్లా జయదేవ్ గారు అదే గ్రామానికి సంబంధించిన అల్లుడిగా ఎంపీగా పోటీ చేశారు. అంటే ఎన్నికలకు రాకముందు అది కూడా గుంటూరు పార్లమెంట్ అని మీరు నుంచి పోటీ చేస్తున్నాడు కూడా నిర్ణయం తీసుకున్న తరుణంలోని గల్లా గారిని కలవటం జరిగిందా? గల్లాజయదేవ్ గారు ఇలాంటి సూచనలు ఇచ్చారు ఆయన. గల్లాజయదేవ్ గారు జనరల్ గా ఏం చెప్తారంటే హౌ ద పొలిటికల్ సిస్టమ్ ఆపరేట్స్ హియర్, లేకపోతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలు నాయకులు ఎలా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ ఉంటాయి, ఏం చేసుకుంటే మనం ముందుకు వెళ్తాం, ఇట్లా జనరల్గా బ్రాడ్ సెన్స్లో సలహాలు ఇస్తారు. అంటే ప్రధానంగా ఎన్ఆర్ఐ అంటే రాజ్యసభకి వెళ్తారు, రాజ్యసభ నుంచే ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తారు. మీరెందుకు డైరెక్ట్ పాలిటిక్స్ కి రావటం జరిగింది? అంటే జనరల్ గా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు నేను ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ అంటే ఎంపీగా తీసుకుంటే నాకు వ్యక్తిగతంగా ఏదో ఎంపీ అని చెప్పుకోవటానికి ఉంటుంది తప్పించి దానివల్ల ప్రజలకి అంతగా ఉపయోగపడుతుందని నేను అనుకోను. జనరల్గా నేను వచ్చింది ఎందుకంటే నా స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ జనరల్గా పూర్ పీపుల్కి కానీ ఎవరికైనా. ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్, ఏ స్టోరీ ఆఫ్ హోప్. ఇవి జనంలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళినా హంబుల్గా ఉండటం ఎలా చూపించటం అనమాట. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండటం, అందరినీ కలుపుకొని మనుషుల్లాగా ఎలా మాట్లాడటం కానీ పద్ధతి ఉండటం అనేది అవి చూపించటం కోసం. అలాగనే యూత్కి కష్టపడితే మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అడ్డంకులు ఉన్నా కూడా ఎంతవరకు చక్కగా మీరు పైకి వెళ్ళగలరు అనేది చూపించడం కోసం. ఇవన్నీ దీని తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి కష్టపడైనా సరే రాజకీయాలంటే కేవలం డబ్బు సంపాదించుకునే వాళ్ళే కాదు, బూతులు తిట్టేవాళ్లే కాదు, నీతి నిజాయితీతో ఒక పద్ధతి ప్రకారం కూడా రాజకీయం చేయొచ్చు. ఆ హోప్ పోయినటువంటి పరిస్థితుల్లో ఆ హోప్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి, అదేవిధంగా సిస్టంలో లార్జ్ స్కేల్లో చేంజెస్ చేయాలంటే చాలా సెల్ఫ్లెస్గా ఉండాలి. సెల్ఫ్లెస్గా ఉండి ధైర్యంగా ఉండి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే కెపాసిటీ ఉండి రైట్ రాంగ్ అని తెలుసుకొని పోరాడే పటిమ ఉండేవాళ్ళు కావాలి.